దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరు కొందన స్తోత్రం. దేవుని మాటలు యేసు వారి సమాజ మందిరములు బోధించుచు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్పష్టపరచుచు గల్లీ అంతటా సంచరించాడంట. ప్రతి వ్యాధిని రోగమును స్పష్టపడుతూ ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించిందంట. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దెయ్యము పట్టిన వారిని, చంద్రరోగములను, పక్షవాయువు గలవారిని ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్పష్టపరిచెను. గల్లియా, దెకపోలియా, యెరూషలేము, యోదయను ప్రజల దేశముల నుండి యోర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయన వద్దకు ఆయనని అంబడించిరి. ఆయన రోగులు స్పష్టపడుతున్నాడని ఏ రోగమైనా, చంద్రరోగమైనా, ఏ రోగాలైనా స్పష్టపడుతున్నాడో అని చెప్పేసి ఈ వార్త వినపడిన దేశాల నుంచి దూరం నుంచి ఆయన వద్దకు వచ్చారన్నమాట. అందరూ వ్యాధిగ్రస్తులు తీసుకొచ్చారన్నమాట. తీసుకొస్తే అప్పుడు దేవుడి స్తోత్రం, హల్లెలూయా, ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. కొండకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరంట. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగిను. ఆత్మవిస్మయ దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పి గలవాడు ధన్యుడు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని బోధించాడంట యేసయ్య. నీతి కోసం శ్రమలను పడతారు కదా, వాళ్ళు పరలోకాన్ని చూస్తారంట. పరలోకం వారసులుగా మారుతారంట. దేవుడు చెప్పాడు, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడి వారు ధన్యులంట, వాళ్ళు ఓదార్చబడతారంట. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. నీతి కొరకు ఆకలి దప్పి గలవాళ్ళు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం పొందుతారంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువాళ్ళు, సమాధానంగా ఉండాలి మనం. సమాధానపరచువాళ్ళు కూడా ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారన్నమాట, కుమారులు అనబడతారు. నీతి కొరకు, నీతి నిమిత్తం హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం హింసపడివారు ధన్యులంట, పరలోకం వాళ్ళదంట.
నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు దానిలో సంతోషించి ఆనందించండి. ఆనందించండి అంటున్నాడు అన్నమాట. మనకు శ్రమలు వస్తే ఆనందించమంటున్నాడు దేవుడు. శ్రమలు వస్తే ఆశీర్వాదం అంటున్నాడు దేవుడు. మనమేమో శ్రమలు వస్తే ఇదిగా శ్రమలు వస్తున్నాయి ఏంటి, మనం దేవుడిని నమ్ముకున్నాం, శ్రమలు వస్తున్నాయి, ఈ దేవుడు మనల్ని రక్షించడు, ఏం దేవుడు అది ఇది అంటాం మనం. శ్రమలు వస్తేనే వాళ్ళు ధన్యులు అంటారు. శ్రమల్లో నీ సౌందర్యం చూస్తాడు దేవుడు. శ్రమలు వస్తే శ్రమలు నీకు ఎక్కువ శ్రమలేం పెట్టడు దేవుడు. నువ్వు తట్టుకోగలిగిన శ్రమలే పెడతాడు దేవుడు. ఆ శ్రమల్లో నువ్వు నిలబడ్డావు అనుకో, నిన్ను బహుగా ఆస్వాదిస్తాడు దేవుడు మాట. దేవుడి స్తోత్రం. మీ మీద అబద్ధ సాక్షిగా మాటలను పలికినప్పుడు మీరు దానిలో సంతోషించి ఆనందించండి. పరలోక రాజ్యమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వమందుండిన ప్రవర్తనలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం లోకమునకు ఉప్పై ఉన్నామంట. ఉప్పై ఉండాలి. ఆ ఉప్పు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉప్పు నిస్సారమైతే దేనికి పనిచేయదు. ఆ ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారబోయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే